ఇంటి తాళం ఎందుకు పగలగొట్టినవరా అని అడిగితే సుత్త పని చేస్తుందో లేదో తెలుసుకుందామని పగలగొట్టినా అని అన్నాడట వెనకటికి ఓ దొంగోడు. ఇగో గిట్లనే ఉన్నది ఇప్పుడు. బ్యాంకులను ముంచి బయటి దేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ముచ్చట. అందరూ మిమ్మల్ని దొంగోడు దొంగోడు అని అంటుర్రు అని చెప్తే నేను పారిపోయినా కానీ దొంగోన్ని కాదు అని అంటుండు. చూడుర్రి ఎట్లుందో ఆయన శాస్త్రం. తప్పు చేసి తప్పించుకొని తిరుగుతున్నదే గాక గురివింద లెక్క శాస్త్రం చెప్తున్నాడు విజయ్ మాల్యా. బీర్ల కంపెనీ ఓనర్ అని విమానాలున్నాయని అప్పట్లో ఏమో బిర్రుగా బట్టలు వేసుకొని టీపు టాపుగా తిరిగేటోడు. అప్పు చేసి పప్పుకూడు తిన్నాడు. ఆఖరికి బ్యాంకులకు 1000 కోట్ల ఎగనామం పెట్టి బయటి దేశాలకు పారిపోయిండు. ఎప్పుడెప్పుడు వస్తాడా పట్టుకొని లోపటేద్దామా పైసలు వసూలు చేసుకుందామా అన్నట్టు చూస్తుండ్రు అందరూ. అయితే ఇప్పుడు విజయ్ మాల్యా ముచ్చట ఎందుకు వచ్చిందని అంటే గీనాడమనే ఓ కాడ మాట్లాడుకుంటా శుద్ధపూస లెక్క ముచ్చట్లు చెప్పిండాట. దేశం ఇడిచిపెట్టి ఉరికిన మాట బరాబరే గాని దొంగోడు దొంగోడు అంటున్నారు, గట్లెట్లా అంటారు అని నారాజయిండాట. పారిపోయిండు అంటే ఒప్పుతాడట గాని దొంగోడు అంటే మాత్రం ఒప్పుకోడాట. ఇంకో ముచ్చట ఏంటిదంటే అరెస్టు చేస్తారని భయపడే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుందని దేశం ఇడిచి పారిపోయినట్టు చెప్పుకొచ్చిండు. ఇదివరకు కూడా ఓసారి అప్పుల గురించి అడిగితే తాను తీసుకున్న దానికంటే ఎక్కువనే వసూలు చేసిన ఈ బ్యాంకులు అని చెప్పిండు. 2016 నుంచి బ్రిటన్లో ఉంటున్న మాల్యా అక్కడ కూడా మంచిగా జల్సాలు చేసుకుంటూనే ఉంటున్నాడట. రంది లేదు రౌసు లేదు. ఇక్కడ 1,00,000 రూపాయలు 10-20 వేలు అప్పులు చేసిన వాళ్ళు కూడా బ్యాంకుల వేధింపులు లోని యాపుల వేధింపులు తాళలేక బలవంతాన పానాలు తీసుకుంటారు. అప్పు కట్టలేదని పేదోళ్ళ ఇంటి తలుపు చెక్కలు కూడా ఊడబీక్కొని పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ 1000 కోట్ల అప్పులు చేసి పారిపోయిన మాల్యా మాత్రం సల్వకాన్ల అద్దాలు పెట్టుకొని ఇంగ్లీషు దేశంలో రాజా లెక్క బతుకుతాండు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.